ఆయన వెలుగులో నివసించి క్రీస్తుని, ఆయన వెలుగులో నివసిస్తూ పరిశుద్ధాత్మని, ఆయన వెలుగులో నివసిస్తూనే మానవుల్ని సంకల్పించాడు. అలా సృష్టించబడి లేక అలా కనిన లేక తయారు చేయబడిన ఆ జనతైక అద్వితీయ కుమారుడైన క్రీస్తు ద్వారా సృష్టిని చేయించటం మొదలుపెట్టాడు. దేవుడు సృష్టిని చేయలేదు, తండ్రి సృష్టిని చేయలేదు, దేవుడు చేయలేదు. వీటన్నిటికీ రెఫరెన్సెస్ నేను గతంలో మీకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నేను చెప్పను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా దేవుడు సమస్త సృష్టిని తాను చేయలేదు, కుమారుడు చేతనే చేయించాడు. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యమే దేవుడై ఉండిన, ఆ వాక్యమే, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండిన, ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలంగా సమస్తము కలిగెను, ఆయన మూలంగా సమస్తం కలిగెను అనండి ఒకసారి. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన ఎవరైనా క్రీస్తు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో ఒక్క మాట నోట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి చూడండి. పూర్వకాలమందు నానా సమయములలో, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. ఆ నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా, ఓకే, సమస్తమునకు వారసునిగా చేసెను. అది సంగ ఆయన ద్వారా. కుమారుడే చేశాడు అంటారా, ఇంకెవరన్నా చేశారా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆది కాండములో దేవుడు భూమి ఆకాశములు చేశాడంటే ఆ దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా. ఆది కాండములో దేవుడు చేసినంటే ఆ దేవుడు ఎవరు? కుమారుడైన దేవుడు అనగా క్రీస్తు. హల్లెలూయా. ఆయన ప్రధాన శిల్పి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8:22. సామెతలు 8:22. పూర్వకాలమందు, సామెతల గ్రంథం 8:22లో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసిన, అంటే అక్కడ యేసయ్య అని రాసుకోవాలి, క్రీస్తు అని రాసుకోవాలి. క్రీస్తు. హల్లెలూయా. 8వ అధ్యాయం 30వ వచనం. 8:30లో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక. ఈరోజే దైవజనులు వచ్చారు కాబట్టి కొంచెం వాళ్ళకి రెఫరెన్స్, వాళ్ళ కోసం దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము అదిగో ఆయన ద్వారా, ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఉన్నవాడు ఇప్పుడు ఆయన ఎవరు? సంఘమనే శరీరమునకు శిరస్సు ఎవరు? సృష్టిని చేసింది ఎవరు? హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతటిలో మరి ఎక్కడైనా సృష్టి చేయబడినట్లు దేవుడు చేశాడు అని మీకు కనపడితే ఆ దేవుని పేరు యేసుక్రీస్తు. ఎలా చేసావయ్యా? నువ్వు ఎట్లా చేసావు? హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం.
17:8. యోహాను సువార్త 17:8. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు. అంటే సృష్టి చేసే శక్తి కూడా ఎవరిచ్చారు? చదువు నాన్న. వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అందరు కలిసి 8వ వచనం చదవండి. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. తండ్రి ద్వారా కుమారునికి ఏమనుగ్రహించబడ్డాయి? హల్లెలూయా. సృష్టించే శక్తి తండ్రి ఇచ్చాడు, సర్వజ్ఞానం తండ్రి ఇచ్చాడు, సర్వశక్తి తండ్రి ఇచ్చాడు, సర్వవ్యాపి. ఇక అన్ని తండ్రి దగ్గర నుంచి ఎవరికి వచ్చినాయి అమ్మా? క్రీస్తులోనికి వచ్చినాయి. కాబట్టి క్రీస్తు అన్ని చేశాడు. హల్లెలూయా.